ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 2వ వచనము. ద లార్డ్ బిల్డ్స్ అప్ జెరూషలేం, హీ గేదర్స్ ద అవుట్కాస్ట్స్ ఆఫ్ ఇశ్రాయేల్. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. మన దేవుడైన యేసు ప్రభువు తన పరిశుద్ధాత్మతో, తన వాక్యంతో మీ జీవితమును కట్టబోతూ ఉన్నాడు. మీ యవ్వన జీవితమును దేవుడు కట్టబోతూ ఉన్నాడు. తన కృపతో, ప్రేమతో ఒక ఉద్యోగంలో దేవుడు నిన్ను కట్టబోతూ ఉన్నాడు. దేవుని సేవలో నిన్ను స్థిరపరిచి తన పరిశుద్ధాత్మతో నింపి దేవుని సేవలో నిన్ను ఒక సేవకుడుగా కట్టబోతూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్న నిన్ను జంటగా వివాహం చేసి నేను దేవుడు కట్టబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు కట్టబోతూ ఉన్నాడు. దేవుడు నిర్మాణకుడు, దేవుడు శిల్పిగా నీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ అ డిజైనర్. సో డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్. నువ్వు బాధపడవద్దు, నువ్వు ట్రై చేయి. దేవుడు నీలో ఉండి నీ జీవితాన్ని కట్టబోతూ. 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఈ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ బైండ్స్ అప్ దైర్ వూండ్స్. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను ఆయన కట్టువాడు. గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? ఇక నా జీవితం బాగుపడదు, ఇక ఉద్యోగం నాకు రాదు, ఇక నా అప్పు తీరదు అన్న పరిస్థితుల్లో, గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు, మన ఇంట్లో పరిస్థితి బాలేనప్పుడు, తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉన్న నీవు ఏ సమస్య వల్ల గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు నీ జీవితాన్ని బాగు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను కట్టబోతూ ఉన్నాడు. నీ పిల్లల వల్ల నీకు గాయాలైపోయాయా? నీ బంధువుల వల్ల నీకు గాయాలైపోయాయా? నీ అప్పుల వల్ల, నీ సమస్యల వల్ల, సాతాను శోధనల వల్ల మానసికంగా గాయాలైపోయాయా? ఆ గాయాలను దేవుడు బాగు చేయబోతూ ఉన్నాడు. నీ కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య బాగు చేయబోతూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. యేసయ్య వాక్యం దీవించునుగాక. ఆమేన్.